నమస్తే, నేను కృష్ణ. ఈ రోజు గ్లోబల్ జీడీలో మీకు కొత్త ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నియాన్ ప్రొఫైల్ దగ్గర నుంచి తర్వాత సెన్సార్స్ కానివ్వండి, మ్యాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, తర్వాత కాబ్లెట్స్ కానివ్వండి, లేటెస్ట్ గా వచ్చిన షాండియర్స్ అన్ని కూడా నేను మీకు ఈ రోజు మీకు చూపిస్తాను. ప్లీజ్ వెల్కమ్. హాయ్. నియాన్ ప్రొఫైల్లో మనం చెప్పినట్టుగా ఇక్కడ చూడండి, ఎన్నో రకాల మన ఇమేజెస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సైజెస్ బట్టి మన మన చాయిసే అనమాట. ఇది మనకి సిట్టింగ్ అవుట్ దగ్గర కానివ్వండి, లేకపోతే రెస్టారెంట్ దగ్గర కానివ్వండి, హోటల్స్ దగ్గర కానివ్వండి, లాంజ్లెస్ లో కానివ్వండి, ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇప్పుడు బారన్ రెస్టారెంట్ లో కానివ్వండి, ఇలాంటి ఇమేజెస్ అనేది మనం చాలా వాడుతున్నాము. మ్యూజిక్ తగ్గట్టు కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఎలాంటి ఇమేజెస్ అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఉంది అనుకోండి, మనం డబ్బులు ఎత్తినట్టు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ నియాన్ ప్రొఫైల్ తో చేసుకోవచ్చు. నియాన్ ప్రొఫైల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది ఎలా అయినా కూడా కరువుగా తిరుగుతుంది అనమాట. నార్మల్ ప్రొఫైల్లో మనకి బెండింగ్ ఆప్షన్ రాకపోవచ్చు, కాబట్టి ఇందులో నియాన్ అనేది ఇప్పుడు చాలా లేటెస్ట్ గా ట్రెండింగ్ అయింది. ఇందులో కలర్ కూడా మన చాయిసే అండి. దీంట్లో కూల్ వైట్ కానివ్వండి, వామ్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానివ్వండి, లేదా ఆర్జీబీ కలర్స్ కానివ్వండి, లేదా ప్రోగ్రామబుల్ ఆర్జీబీ స్ట్రిప్ కూడా మీరు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. రకరకాల మీరు రోజు కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇలాంటివన్నీ కూడా మనకి నియాన్ ప్రొఫైల్లో మనకి చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సెన్సార్స్ గురించి నేను చెప్తాను. ఒకసారి ఇక్కడికి రండి. సెన్సార్లలో మనకి చాలా రకాల సెన్సార్స్ ఉంటాయి. వేవ్ సెన్సార్ అని చెప్పని, తర్వాత డేలైట్ సెన్సార్ అని చెప్పని, టచ్ సెన్సార్ అని చెప్పని, కబోర్డ్ సెన్సార్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను జస్ట్ వేవ్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, వాష్ బేసిన్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడైతే వెట్ హ్యాండ్స్ అయితే ఉంటాయో మనకి, అక్కడ ఇలాంటి వేవ్ సెన్సార్ పెట్టినప్పుడు తడి చేతులతో మనం స్విచ్ ముట్టుకుంటే ఎవరికైనా షాక్ వస్తుందన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటిది కాకుండా ఇలా చూడండి, జస్ట్ మనం ఇలా వేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది కూడా. అదే విధంగా డైలైట్ సెన్సార్ చూస్తారు కదా, ఇక్కడ లైట్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ డైలైట్ సెన్సార్ వర్క్ చేసి లైట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఆ సెన్సార్ ని క్లోజ్ చేశాను కాబట్టి నా ఫామ్ తోటి ఇక్కడ లైట్ ఆటోమేటిక్ గా వెలిగింది అనమాట. ఇది డైలైట్ సెన్సార్ అంటారు. వీటిని మనకి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, అలాంటి వాటి దగ్గర మనం యూజ్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువగా పవర్ సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ చాలా మందికి స్విచ్ ఆఫ్ చేసే అలవాటు మర్చిపోతుండొచ్చు. అలాంటప్పుడు ఇలాంటి సెన్సార్ పెట్టుకున్నప్పుడు మనకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి టచ్ సెన్సార్ కూడా ఉంటుంది. చూసారు కదా, నేను టచ్ చేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. జస్ట్ సింపుల్ టచ్, ఫెదర్ టచ్ లాగా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. చూసారు కదా, ఇలా మనం ఆన్ చేసుకోవచ్చు. అదే విధంగా గోగో ప్రొజెక్టర్ అని చెప్పని చూసారు కదా, ఇందాక మీరు అందరు కూడా వెల్కమ్ అనేది ఎలా తిరిగిందో అలాగా మీ యొక్క బ్రాండ్ కానివ్వండి, బ్రాండ్ నేమ్స్ కానివ్వండి, లేదా లేటెస్ట్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇలా మనకి కిందికి ప్రొజెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని గోగో ప్రొజెక్టర్ అంటారు. ఇవి మనకి స్టార్టింగ్ 30 వాట్ నుంచి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి బ్రాండ్ ప్రమోషన్స్ కి అనేది ఇది చాలా బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇది కూడా గ్లోబల్ జీడీలో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మరికొన్ని సోలార్ ప్రొడక్ట్స్ మనం చూసుకుందాం ఇవాళ. ఇక్కడ మీకు చూసినట్టయితే అన్ని సోలార్ ప్రొడక్ట్స్ కనబడుతున్నాయి కదా. 30 వాట్, 50 వాట్ అండ్ 75 వాట్, 100 వాట్లు ఇవన్నీ కూడా మీకు సోలార్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీన్ని మేము హౌసింగ్ అంటామండి. ఇది అల్యూమినియం, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. పౌడర్ కోటింగ్ తో వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. వెనక ప్యానల్ ఈ విధంగా ఉంటుంది. మార్నింగ్ అంతా కూడా ఈ ప్యానల్ ద్వారా మనకి చార్జ్ అవుతుంది. అదే విధంగా ఈవినింగ్ అయిన తర్వాత ఇలా మనం పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి లైట్ అనేది దీంట్లో వస్తుంది అనమాట. ఇది 30, 50, 75 అండ్ 100 వాట్లలో మనకి అవైలబుల్ ఉంది. చాలా హెవీ బాడీ ఉంటుంది. డ్యూరబిలిటీ 2 years వారంటీ కూడా దీంతో వస్తుంది. ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి అనమాట. మీకు ఇక్కడ ఛార్జింగ్ ఆప్షన్ కూడా దీంట్లో తెలుస్తుంది. ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఇక్కడ వెలుతురు పడదు కాబట్టి ఛార్జ్ అవ్వట్లేదు. ఛార్జింగ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అవకాశం ఉంది. దీన్ని ఇంకా అడ్వాంటేజ్ అంటే రిమోట్ సహాయంతో మీరు దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ రిమోట్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 12 hours బ్యాకప్ తోటి మీకు వస్తాయి. అదే విధంగా ఇక్కడ మీరు చూస్తే స్మార్ట్ కెమెరా కనబడుతుంది కదా, స్మార్ట్ పోల్ అంటారు దీన్ని. ఆటోమేటిక్ గా పైన ఉన్న ప్యానెల్ తోటి ఇది ఛార్జ్ అయిపోతుంది. ఈ కెమెరాకి సోర్స్ కూడా మీకు సోలార్ ప్యానెల్ తోటి వచ్చేస్తుంది. ఈ ఎక్కడంటే వెంచర్స్ కానివ్వండి, ఎక్కడైతే పవర్ సప్లై లేని ప్లేసెస్ లో మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చిన్న డిస్ప్లే కనబడుతుంది కదా మీకు, ఇది రోడ్ సైడ్ లో ఏదైనా డిస్ప్లే కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా స్మార్ట్ ఫోన్ యొక్క టెక్నాలజీస్ అనమాట. ఇవన్నీ కూడా ఏదైనా అన్యూజువల్ థింగ్స్ ఏదైనా కనబడింది అనుకోండి, ఆటోమేటిక్ గా అదే అలారం అనేది మోగుతుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే దీంట్లో మనం ఫీడ్ చేస్తాము. ఏదైనా ఎవరైనా కత్తి పట్టుకోకపోయినా, లేకపోతే పిస్టోల్ కానివ్వండి, ఇలాంటివి అన్యూజువల్ థింగ్స్ గురించి మనం చెప్పుకుంటాం కదా, అలాంటి దీన్ని కనుక ఫీడ్ చేసినట్టయితే ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవి ఆన్ అయిపోయి వాళ్ళకి అలారం అనేది మోగుతుంది. దగ్గరలో ఉన్న కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇండిమేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటిది ఈ స్మార్ట్ కెమెరా. ఇవి కూడా మన గ్లోబల్ జీడీలో అందుబాటులో ఉంటాయి. రైట్. సో అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్, ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కూడా మీకు స్టార్స్ కనబడుతున్నాయి కదా, స్టార్ సీలింగ్ లైట్స్. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీకు
గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి కదా, మన టేస్ట్ కి తగ్గట్టు ఈ రోజు గ్రీన్ ఉంది, రేపు వైట్ పెట్టుకోవచ్చు లేదా రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. దీనికి కనుక మనం మ్యూజిక్ కంట్రోల్ ఒకటి యాడ్ చేసుకుంటే మన మ్యూజిక్ తగ్గట్టు ఆటోమేటిక్ గా అవన్నీ కూడా లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్ గా దీన్ని మన హోమ్ థియేటర్స్ లో కానివ్వండి, లేకపోతే చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, లేదంటే లివింగ్ ఏరియా ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్ లో దీన్ని బాగా వాడుకోవచ్చు అనమాట. చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మ్యూజిక్ కనుక ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఎక్సలెంట్ గా బీప్ అవుతాయి అనమాట. ఇది కూడా మనకి స్టార్ లైటింగ్ లో ఒక పార్ట్ అనమాట ఇది. అదే విధంగా మీకు ఇక్కడ ఎలివేషన్ లైట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, చూసారు కదా. ఎలివేషన్ సైట్ లో మనకి ఎవరైతే ఇంటి లోపలికి వస్తారో ముందు మనకి ఫసాడ్ లైటింగ్ అంటారు, తర్వాత ఎలివేషన్ లైటింగ్ అంటారు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ఎలివేషన్ లైట్స్ అనమాట. దీంట్లో 1 వే అని, 2 వే అని, 4 వే అని చెప్పని, అంటే మల్టీ కలర్ అని చెప్పని, రాకెట్ మోడల్ అని, ఇలా బాల్ మోడల్లో మీకు 2 వే అని, 1 వే అని, ఇలా సింగిల్ వే అని కూడా ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. జనరల్ గా వీటిని మనము బెడ్ పక్కన కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరికంటే చాలా మందికి ఇలా కూర్చొని బెడ్ పడుకున్న తర్వాత లీన్ అయ్యి జస్ట్ ఇలా బుక్ చదివే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు ఇది కంటికి మనకి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా ఓన్లీ బుక్ మీద మాత్రమే ఇది కాన్సన్ట్రేషన్ అయ్యి మనం చదువుకోవడానికి చాలా ఎక్సలెంట్ గా అవపడుతుంది. పక్క వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసి మళ్ళీ స్విచ్ బంద్ చేస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎక్కడ కూడా మన కంటికి ఈ వెలుతురు అనేది కనపడదు. ఓన్లీ ఇదేంటంటే అంటే దీన్ని మనం ఏమంటే డైరెక్ట్ లైటింగ్ కానీ ఇండైరెక్ట్ లైటింగ్ లాగా మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కాబు అనపడదు మనకి, ఓన్లీ లైట్ మాత్రమే కిందికి తెలుస్తుంది. కాబట్టి కళ్ళు కూడా మనకి స్ట్రైన్ అవ్వకుండా దీంట్లో అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం ఎలివేషన్ లో వాడుకోవచ్చు, చెప్పాను కదా బెడ్ బిసైడ్ కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఈ 2 రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ కాపర్ బల్బ్స్ అని చూద్దాము. ఇక్కడ చూసారు కదా, చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. దీంట్లో రౌండ్ మోడల్ అని, క్యాండిల్ మోడల్ అని, తర్వాత లవ్ షేప్ లో కూడా ఒకటి ఉంది, స్క్వేర్ షేప్ లో కూడా ఒకటి ఉంది. వీటిని మనం కాపర్ బల్బ్స్ అంటాము. ఇక్కడ చూసారు కదా, దీన్ని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చిన్న హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసారు కదా, దీంట్లో వామ్ వైట్ ఉంది, న్యాచురల్ వైట్ ఉంది, అండ్ కూల్ వైట్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి. చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. చూసారు కదా, ఆ విధంగా సౌండ్ చూసారు కదా మనకి లాస్ట్. సో ఇవి చాలా అద్భుతంగా వస్తుంది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర. తర్వాత చిన్న హ్యాంగ్ చేసుకోవడానికి చాలా 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 అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కాపర్ బల్బ్స్ అంటారు అనమాట. అదే విధంగా గ్లోజిడ్ దొరికే మరికొన్ని లైట్ల గురించి నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ప్లీజ్ కామ్. సో గ్లోజిడీలో మరొక ఇన్నోవేషన్ అండి, బిగ్ సీలింగ్ లైట్స్ అంటారు వీటన్నిటిని కూడా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆల్మోస్ట్ మనకి వాల్ లో డెకరేట్ చేసినవన్నీ కూడా రకరకాల కలర్స్ లో ఉన్నాయి. మీకు ఇక్కడ చూడండి, జస్ట్ జింక, తర్వాత వైట్ లో ఉన్నాయి, బ్లూ కలర్ లో ఉన్నాయి, న్యాచురల్ వైట్ లో ఉన్నాయి, వైట్ కలర్ లో ఉన్నాయి. దీన్ని కూల్ వైట్ అంటాం, దీన్ని వామ్ వైట్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి పింక్ ప్లస్ దీంట్లో చాలా జింకలు కూడా వచ్చి చాలా అద్భుతంగా ఉంది అసలు. దీన్ని చూసినట్టు వెంటనే మనకు ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటివి లాంజ్ లో కానివ్వండి, లేకపోతే బెడ్రూమ్స్ లో కూడా చాలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క లైట్ వేసినా కూడా చాలా మనకి అంబియన్స్ అంతా కూడా మారిపోతుంది. ఇలాంటి బిగ్ సీలింగ్ లైట్స్ జస్ట్ 3000 నుంచి మనకి గ్లోజిడీలో అవైలబుల్ ఉంటాయి. సో ఇవి మనకి ఏపీ తెలంగాణలో మొత్తం 17 అవుట్లెట్స్ ఉన్నాయండి. అక్కడికి అన్ని వెళ్ళి మీరు కూడా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ అంతా కూడా 3000 నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి ఈ బిగ్ సీలింగ్ లైట్లలో కూడా. అదే విధంగా లేటెస్ట్ యొక్క షాండియర్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా క్రిస్టల్ అన్నమాట, ఒరిజినల్ క్రిస్టల్ తోటి. ఇక్కడ మీరు చూసారు కదా, ఒక్కొక్కటి తగిలినప్పుడు మీకు ఈ సౌండ్ మీకు తెలుస్తుంది ఎలా ఉందనేది. ఒరిజినల్ క్రిస్టల్స్ అవుతూనే మీకు అలాంటి సౌండ్ వస్తుంది. దీంట్లో మార్కెట్ లో అక్రిలిక్ తోటి వస్తాయి, అది చాలా పలుచగా ఉంటాయి. కానీ ఇది చూడండి, ఎక్కడైతే మీకు లైట్ పడిందో అదంతా కూడా ఎన్ని రకాలుగా రిఫ్లెక్షన్ అవుతుందో చూడండి. ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మనకి జస్ట్ 5000 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. దీంట్లో మనకి ప్రైస్ స్టార్టింగ్ 5000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో మనకి ఇవన్నీ కూడా వామ్ వైట్ లో ఉన్నాయి కదా, దీంట్లో మనకి కలర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. జనరల్ గా వామ్ వైట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్. ఇక్కడ ఆ ఫ్రేమ్ కూడా చూసారు కదా, రాయల్ లుక్ లో చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. ఈ రౌండ్ చూడండి, చాలా ఎక్సలెంట్ గా డిజైన్ తో వచ్చింది. అదే విధంగా ఇక్కడ క్రిస్టల్ తోటే మళ్ళీ దాంట్లో ఒక డిజైన్ అనేది పెట్టాం మనం. ఇక్కడ లావా వచ్చినప్పుడు ఎలా వస్తుందో సేమ్ ఆ ఫీలింగ్ తోటి దీన్ని చేశారనమాట. 1 2 3 4 5 స్టెప్స్ తో దీన్ని చేశారు. అదే విధంగా ఇక్కడ రౌండ్స్ దాంట్లో చేశారు, రౌండ్ క్రిస్టల్ ప్లస్ తర్వాత చిన్న గోల్డ్ కలర్ ఒక దాంట్లో పెట్టారు. ఇక్కడ కూడా చూడండి 1 2 3 4 5, దీంట్లో కూడా 5 స్టెప్స్ లో వచ్చింది. లోపలంతా కూడా మనం బల్బ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, క్రిస్టల్ తో సైడ్ చుట్టూ వచ్చిన ఒక బార్డర్ వచ్చింది. తర్వాత మళ్ళీ దానికి చిన్న హ్యాంగింగ్ ఇవన్నీ కూడా చేశారు. కంప్లీట్ గా ఒరిజినల్ క్రిస్టల్ అయితేనే మనకి ఈ విధంగా లైటింగ్ అనేది అద్భుతంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇన్ని మోడల్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకు ఒక 19 వెరైటీస్ ఆఫ్ మనకి షాండియర్స్ అనేవి కొత్తగా వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో బ్లాక్ బాడీ తోటి ఈ విధంగా కూడా చేశారనమాట. చాలా ట్రెండీగా వస్తుంది ఇది కూడా మీకు. అది
దాని పక్కన కూడా మీకు అలానే ఉంటుంది. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో క్రిస్టల్ తో వస్తుంది అనమాట. ప్రతి ఒక్క క్రిస్టల్ కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. చూసారు కదా క్రిస్టల్ ఎలా వస్తుందో మీకు సౌండ్ కూడా మీకు తెలుస్తుంది. అది క్వాలిటీ అనేది గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే క్వాలిటీ ఒకసారి మనం చెప్పినప్పుడు అర్థం కాకపోతే చూసినప్పుడు మాత్రమే మనం దీన్ని క్వాలిటీ అనేది దాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒకటి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది జనరల్ గా దీన్ని మనం హెక్సాగోనల్ టైప్ లో అనుకోవచ్చు అనమాట. హెక్సాగోనల్ టైప్ లో కూడా మీరు 1 2 3 4 ఈ స్టెప్స్ అన్ని కూడా వచ్చాయి. దీంట్లో మళ్ళీ మనకి ఈ విధంగా కూడా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చి ఈ విధంగా వచ్చినప్పుడు ఒకటి పైకి ఒకటి కిందికి చాలా అద్భుతంగా ఉంది కూడా. సో ఇక్కడ చూస్తే ఇంకవన్నీ కూడా చిన్న చిన్న ఆకుల్లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లీవ్స్ అంటాం కదా మనకి. ఇది కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం గోల్డ్ కలర్ దాంట్లో వచ్చింది. తర్వాత చుట్టూ కూడా లైట్స్ అనేవి వచ్చాయి. కిందికి ఒక తీగ లాగా కిందకి జారినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా చూసారు కదా, ఇది కూడా చూడండి ఒక బ్లాక్ కలర్ ఫ్రేమ్ తోటి పైన గోల్డ్ పెట్టెడ్ ఇవన్నీ కూడా వచ్చాయి. 1 2 3 4 స్టెప్స్ తో వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఫ్లవర్ మోడల్ లో వచ్చి ఈ విధంగా కూడా కిందికి వచ్చింది కదా మనకి ఇక్కడ. ఇది కూడా ఒకటి వచ్చింది. తర్వాత దీని పక్కన డైమండ్ షేప్ తో ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా వచ్చింది చూడండి. చుట్టూ ఒక డైమండ్ షేప్ రౌండ్ వచ్చింది. 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా దీంట్లో వచ్చాయి. అవన్నీ కూడా దాంట్లో అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన క్రిస్టల్ తోటి ఆ మోడల్ చూసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 3 కలర్స్ తోటి వస్తుంది అనమాట మనకి. ఇది దీంట్లో మనం 3 in 1 కలర్స్ అంటాం కదా జనరల్ గా. అంటే కూల్ వైట్ కానీ, వామ్ వైట్ కానీ, న్యాచురల్ వైట్ కానీ మన టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు చూసారు కదా కూల్ వైట్ ఆఫ్ అయిపోయి మనకి ఇక్కడ ఇంకొక కలర్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకి ఇక్కడ న్యాచురల్ వైట్ కలర్ వచ్చింది. కూలు, వాము, న్యాచురల్. ఇది కూల్ వైట్ అండి. నెక్స్ట్ ఇది వామ్ వైట్. నెక్స్ట్ కలర్. సో ఇది న్యాచురల్ వైట్. ఈ విధంగా మన టేస్ట్కి తగ్గట్టు మన ఈవినింగ్స్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా పార్టీ జరుగుతున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి లైటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా అద్భుతంగా వస్తుంది. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. బాల్ కలర్ లో వచ్చి ఇక్కడ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా గ్లో ఎల్ఈడీలో లేటెస్ట్ గా వచ్చాయి. ఇవన్నీ కూడా మీకు ఏపీ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క అవుట్లెట్ లో కూడా వస్తాయి. ఇది ఇంకొక మోడల్ అండి, కొత్త మోడల్. ఇది కూడా చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అన్ని చిన్న కిందకి రాత్రంటే అనిపిస్తుంది. మనకి హైవేలో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక పూలు ఉంటాయి అనమాట, పైనుంచి కిందికి ఇలా అలాంటి మోడల్ అనమాట. అది చూసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది మనం కూల్ వైట్ లో చేసాము. దాంట్లో కూలు, వాము, న్యాచురల్ మన చాయిసే అండి. ఆ విధంగా మనం ఈ షాండియర్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది కాకుండా ఎక్కడైనా మనకి పైనుంచి అంటే విల్లాలో మనకి ఏంటంటే పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి ఈ విధంగా రావాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకి చాలా పెద్ద మనకి షాండియర్ వచ్చింది కదా, మీరు అక్కడ చూడొచ్చు అది చాలా ఎంత హైట్ లో ఉందో. ఆల్మోస్ట్ ఒక దాన్ని 4 feet నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అలాంటి షాండియర్ ని. 6 feet 8 feet దాన్ని కస్టమైజ్డ్ అనమాట అది కూడా కంప్లీట్ గా. సో అలాంటి షాండియర్ అంతా కూడా మీకు గ్లోజీలో బెస్ట్ ప్రైస్ కి మీకు అవకాశం ఉంది దొరకడానికి. అదేవిధంగా కాబ్ గురించి మనం చెప్పుకుందాం. ఎందుకంటే లేటెస్ట్ గా అందరూ చాలా కాబ్ వాడుతున్నారు. ప్యానల్ లైట్స్ తో పాటు కూడా కాబ్ వాడుతున్నారు కాబట్టి వాటి గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో కాబ్ లైట్స్ లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక్కసారి జూమ్ చేసుకోండి. రకరకాల కాబ్ ఉన్నాయి మనకి. ఏజీ అని, ఏసీ అని ఇవన్నీ కూడా ఉంటుంది. దీన్ని ఏసీ కాబ్ అంటారు, దీన్ని ఏజీ కాబ్ అంటారు నా రైట్ హ్యాండ్ లో ఉన్నదాన్ని. సో ఏజీ ఎందుకంటామంటే ఇక్కడ కొంచెం రిఫ్లెక్టర్ లో ఈ విధంగా ఉంటుంది. ఏసీ కాబ్ లో రిఫ్లెక్టర్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇవి ఏజీ అండ్ ఏసీ కాబ్ అంటారు. అదే విధంగా బ్రీజా లైట్ అనేది ఈ విధంగా వస్తుంది. బ్లాక్ బాడీ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా అల్యూమినియం డైకాస్టింగ్ బాడీతో వస్తాయి. ఇక్కడ కూడా చూసినట్టయితే బ్లాక్ బాడీ అండ్ వైట్ రిఫ్లెక్టర్ తో వస్తుంది అనమాట ఇదంతా కూడా. దీంట్లో మనకి 6 watt, 12 watt అండ్ 18 wattలలో మనకి ఈ విధంగా అవైలబుల్ ఉంటాయి. లేటెస్ట్ గా దీన్ని మనం దీంట్లో పెట్టుకున్నప్పుడు పాసింగ్ లో పెట్టినప్పుడు ఈ విధంగా మనకు వస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ బ్రిజా లైట్ లో 45 degrees బీమ్ యాంగిల్ వస్తుంది. ఇది తర్వాత దీంట్లో 38 degrees బీమ్ యాంగిల్ అనేది వస్తుంది. కాబట్టి కంటికి డైరెక్ట్ మనకి లైటింగ్ అనేది అవపడదు అనమాట. జస్ట్ మనకి ఇండైరెక్ట్ లైటింగ్ లాగా వస్తుంది. కింద మనకి ఒక ఐస్ క్రీమ్ కోన్ ఏదైతే షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో లైట్ అనేది మనకి కింద ఇక్కడంతా కూడా సర్కిల్ లా వస్తుంది అనమాట. సో ఇలాంటి దాని వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ లైటింగ్ మన కంటికి అవపడదు కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం అనమాట. లైటింగ్ దీంట్లో ఇది వచ్చే అడ్వాంటేజ్ ఇది అనమాట. దీంట్లో ఇదొకటి. దీంట్లో రకరకాల రిఫ్లెక్షన్స్ లో ఉన్నాయండి. దీంట్లో కూల్ వైట్ అని, వామ్ వైట్ అని, న్యాచురల్ వైట్ అని, అదేవిధంగా 3 in 1 కలర్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే ఒకటే లైట్ లో కూల్ వైట్ వస్తుంది, వామ్ వైట్ వస్తుంది అండ్ న్యాచురల్ వైట్ వస్తుంది. జస్ట్ స్విచ్ కంట్రోల్ తో మనకి ఈ విధంగా అన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా కాబ్ సెగ్మెంట్ లో మనం తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మీరు చూసారు కదా పుల్ అవుట్ లైట్ అంటారు అనమాట. దీన్ని పుల్ అవుట్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా బయటకు దీన్ని పుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా పుల్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని పుల్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇది 360 degrees తో మనం రొటేట్ కూడా అవుతుంది. ఇది మనకి ఎక్కడ కావాలంటే ఫోకస్ ఆ విధంగా మనం ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా పైన సీలింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫోకస్ చేయాలంటే ఇక్కడ ఫోకస్ చేసుకోవచ్చు. కింది కావాలంటే కింది కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఇది 90 degrees లో, తర్వాత 360 degrees కూడా మొత్తం ఇదంతా కూడా రొటేట్ అవుతుంది. అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ సింపుల్ గా మళ్ళీ దీన్ని లోపలికి అనేది పుల్ చేసేయచ్చు. దీన్ని పుల్ అవుట్ లైట్ అంటారు అనమాట.
అదే విధంగా ట్రిమ్ కాప్ లైట్స్ అని కూడా ఉంటాయి మన దగ్గర. ఇవి చూసారు కదా, ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఫాల్ సీలింగ్ లో పెట్టుకున్నట్టయితే మనకి ఇది కూడా బాడీ ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ తో వస్తాయి కాబట్టి డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. దీని సర్వీస్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, కాపర్ లో కూడా చాలా వచ్చింది ఇది. ఎవరికైనా కాపర్ కలర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెడితే ఇది కూడా మనం సేమ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. దీంట్లో బిగ్ సైజ్ అంటే మనకి 18 వాట్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. దీంట్లో బ్లాక్ బాడీ అండ్ కాపర్ వస్తుంది, వైట్ బాడీ అండ్ కాపర్ దీంట్లో ఈ విధంగా వస్తుంది, అండ్ బ్లాక్ బాడీతో కంప్లీట్ బ్లాక్ బాడీతో కూడా మనకి ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో అదే విధంగా సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్లలో మీకు ఈ విధంగా సర్ఫేస్కి వెళ్ళిపోతుందండి. ఇది ఇక్కడ నుంచి లైట్ అనేది మనకి కిందికి విధంగా వస్తుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఎందుకు అంటే ఈ సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ ని మనకి ఎక్కడైతే ఆర్చ్ ఉంటుందో అలాంటి వాటి దగ్గర ఎంట్రన్స్, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి, దాని ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది కదా, వాటి దగ్గర కూడా ఇలాంటివి వాడుతున్నారు అనమాట. ఈ ఆర్చ్ లో ఇలా పెట్టేస్తారు పైన, ఈ కిందికి లైటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి 6 వాట్ నుంచి 50 వాట్ వరకు కూడా ఉన్నాయి. ఎందుకంటే డిపెండ్ అపాన్ హైట్ ని బట్టి మనం ఈ లైట్ అనేది సజెస్ట్ చేసుకోవచ్చు వాటేజ్ అనేది. ఈ లైట్ కూడా చెప్పాను కదా ఇందాక మీకు 36 38 యాంగిల్లో బీమ్ యాంగిల్లో మనకి లైటింగ్ అనేది కిందికి వస్తుంది. దీంట్లో 2 మోడల్స్ అని చెప్పాను కదండి, IP65 ఒకటి వస్తుంది అండ్ IP33 లో కూడా వస్తుంది. IP33 ఎందుకు అంటే మనం ఇండోర్ లో వాడుకోవడానికి పనికొస్తుంది. అదే విధంగా IP65 అనేది మనకి ఎక్స్టర్నల్ లైటింగ్ వాడుకోవడానికి, ఎక్కడైతే నీళ్లు పడ్డా అంటే వాన పడ్డా కూడా దీనికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి అనేది IP65 లైట్ లోని దీంట్లో చేశారనమాట. దీంట్లో కూడా మీకు బ్లాక్ బాడీ అండ్ వైట్ బాడీ అనేది సంథింగ్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. దీంట్లో రిఫ్లెక్టర్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో అదే విధంగా ఈ కాప్ లైట్స్ లోనే చాలా చిన్నవి వచ్చాయండి మనకి. ఇందులో బటన్ లైట్స్ అని, తర్వాత కర్వ్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి అసలు. ఒకదాన్ని మించి ఒకటి చూసుకోవచ్చు మీరు. దీంట్లో కాపర్ మోడల్ చూడండి చాలా బాగుంది. అదే విధంగా ఇక్కడ కూడా చూడండి బ్లాక్ కలర్ తో. ఇవన్నీ కూడా చూసినట్టయితే ఒకదానికొకటి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కడైతే మనకి చిన్నగా మనకి ఇక్కడ ఒక చిన్న లైట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి లైట్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు. 3 వాట్ లో మనం చూసుకోవచ్చు. ఇది కూడా స్పాట్ లైట్ లాగా వస్తుంది. బాడీలో కూడా చూడండి, దీంట్లో బ్లాక్ ఉంది, వైట్ ఉంది, అండ్ తర్వాత ఇక్కడ వైట్ కూడా మీకు వస్తుంది ఇందులో. ఈ విధమైన కలర్స్ అన్ని కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో కూడా చెప్పారు కదండి మీకు కూలు, వాము, న్యాచురల్ ఈ 3 కూడా వస్తాయి. అదే విధంగా ఇక్కడ మీరు దీన్ని స్ట్రైకర్ లైట్ అంటారు అనమాట. స్ట్రైకర్ లైట్ చూడడానికి క్యారమ్ బోర్డ్ లో మనం స్ట్రైకర్ వాడతారు కదా, సేమ్ అలానే వస్తుంది ఇది. ఈ స్ట్రైకర్ లైట్ ని ఎక్కడ వాడతారంటే ఎక్కడన్నా కబోర్డ్ మనకి క్రాకరీ యూనిట్స్ ఉంటాయి కదా జనరల్ గా, అక్కడ మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఇది చూసారు కదా, దీని హైట్ కొంచెం ఎక్కువగా ఉంది. దీని హైట్ చూడండి ఆల్మోస్ట్ మనకి ఎంత, ఒక 17 అంటే 1/4 ఇంచ్, హాఫ్ ఇంచ్ లో అట్లా వస్తుంది అనమాట. ఎక్కడైతే మనం హోల్ చేసి అంటే కబోర్డ్ కి హోల్ చేసి పైన పెట్టలేము అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రైకర్ లైట్ వాడినప్పుడు ఈ విధంగా పెట్టేస్తే ఈ ప్లైవుడ్ కి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ నుంచి లైటింగ్ అనేది కిందికి వస్తుంది అనమాట. సో దీన్ని స్ట్రైకర్ లైట్ అంటారు. కబోర్డ్స్ లలో మెయిన్ గా దీని యూజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కడైతే మనకి ఆ ప్లైవుడ్ అనేది 18 mm లోనే వస్తుంది, కొంతమంది 12 mm కూడా వాడతారు. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి స్ట్రైకర్ లైట్ వాడుకున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అదే విధంగా మీకు ఇక్కడ ఇంకొక హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు కదా, ఇవి చూడండి క్రిస్టల్ హ్యాంగింగ్ లైట్స్ ఈ విధంగా కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా కొత్తవండి, లేటెస్ట్ మోడల్స్. ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవి కూడా హ్యాంగింగ్ లైట్లు పెట్టుకోవచ్చు. పైన మనకి పాసింగ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడంతా ఈ లైట్ మాత్రమే మనకి కిందికి వస్తుంది అనమాట. ఇదంతా కూడా పైకి వెళ్ళిపోతుంది, ఈ విధంగా కిందికి మాత్రమే వస్తుంది అనమాట. ఇంతవరకు మాత్రమే ఈ కిందికి వస్తుంది. అదే విధంగా వీటిని సీసీ కెమెరా లైట్స్ అంటారండి. ఇది చూసారు కదా, దీంట్లో బ్లాక్ బాడీ అండ్ వైట్ బాడీ ఈ రెండిట్లో వస్తుంది. ఇక్కడ చూసారు, ఇది స్క్వేర్ మోడల్లో ఉంది, మనకి ఇది రౌండ్ మోడల్లో ఉంది. ఇది ఈ విధంగా తిప్పొచ్చు అనమాట. మనకి సీసీ కెమెరా ఏ విధంగా రోల్ అవుతుందో మనం సేమ్ ఆ విధంగానే దీన్ని ఈ విధంగా తిప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా అదే విధంగా వైట్ లో కూడా మీరు చూసారు కదా, ఫాల్ సీన్ లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా పైకి ఈ ఓన్లీ స్క్వేర్ కనబడుతుంది మనకి. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ గురించి చెప్తాను. ఇక్కడ చూసారు కదా, మీకు ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఎప్పుడైతే పుష్ చేశానో ఆటోమేటిక్ గా దానికి ఇక్కడ చూడండి దీంట్లో కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. దీనికి వద్దు అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని తీసేసి మళ్ళీ మనం వేరే చోట వాడుకోవచ్చు అనమాట వాటిని. ఇగో ఇక్కడ మనకి ప్రెస్ ఉంటాయి కదా, ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ని ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ 2 మీటర్ కానివ్వండి, 1 మీటర్ కానివ్వండి, ఎక్కడైతే ఉంటుందో ఈ రోజు నాకు వెయిట్ ఈ రూమ్ లో ఎక్కువ వెళ్తురు కావాలి అనుకున్నప్పుడు జస్ట్ దీన్ని పుల్ చేయొచ్చు, పక్కన ఇంకో ట్రాక్ లోకి మనం దీన్ని సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, జస్ట్ నేను పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ కూడా వెలుగుతున్నాయి మీకు. ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ దీంట్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ లీనియర్ ప్రొఫైల్ అని వస్తుంది మనకి. ఇది ఈ విధంగా లైట్ కూడా మనకి దీంట్లో వచ్చేస్తుంది. చూసారు కదా, ఆ విధంగా లైట్ మనం జస్ట్ ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిపోగానే ఆటోమేటిక్ గా లైట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట దీంట్లో. సో దీంట్లో ట్రాక్ లైట్ కూడా వస్తుంది మనకి. ఈ ట్రాక్ లైట్ కూడా మనం ఎక్కడ కావాలంటే మనం అక్కడ దీని ఈ విధంగా ఫోకస్ చేసుకోవచ్చు. ఇది కూడా 360 degrees లో వస్తుంది మనకి. ఇవన్నీ మ్యాగ్నెటిక్ ట్రాక్ లోనే వస్తాయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యాంగింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. మ్యాగ్నెటిక్ లో మనకి హ్యాంగింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా,
ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, దీంట్లో మనం ఈ విధంగా పెట్టుకున్నా కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. మ్యాగ్నెటిక్ లో ఈ విధంగా మనం పైన కూడా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి, దీంట్లో 2 రకాల లైట్ వస్తుంది. మనకి ఇక్కడ కిందకి ఒకటి వస్తుంది, తర్వాత ఇక్కడ నుంచి కూడా లైటింగ్ అనేది మనకి చాలా అద్భుతంగా వస్తుంది. ఈ విధంగా వేసినప్పుడు మనకి లైటింగ్ అనేది తెలుస్తుంది, చూసారు కదా అది. తర్వాత ఇంకొక మోడల్ చూడండి, ఇది హ్యాంగింగ్ లోనే గోల్డ్ కలర్ లో ఉంది, మనకి కిందికి మాత్రమే వస్తుంది. ఈ విధంగా కింద ఇదంతా కూడా మనకి ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ విధంగా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కానివ్వండి, లేకపోతే డైనింగ్ దగ్గర కానివ్వండి, వీటన్నిటి దగ్గర వస్తుంది. ఇది ఇంకోటి బాల్ మోడల్ లో ఉంది, ఇది కూడా సేమ్ మనకి ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ లో ఇక్కడ చూసారు కదా, ఒకటి సన్సెట్ కానివ్వండి, సన్ రైజ్ కానీ ఎలా ఉంటుందో ఈ లైట్ ద్వారా మనకి ఇక్కడ కనబడుతుంది, చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక దీన్ని వాల్కి మనం హైలైట్ చేయగలిగినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లో మనకి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూసే అవకాశం ఉండదు, కనీసం ఈ విధంగా అయినా మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, సన్సెట్ కానివ్వండి, సన్ రైజ్ కలర్ లో చాలా అద్భుతంగా వస్తుంది. ఇది జస్ట్ సింపుల్ ఒక చిన్న లైట్ ద్వారా మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట. అది మ్యాగ్నెట్ ట్రాక్ లోనే సాధ్యమవుతుంది. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా మ్యాగ్నెట్ ట్రాక్ లోపల మనం హ్యాంగింగ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. హ్యాంగింగ్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. దీంట్లో చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా హ్యాంగింగ్ లైట్స్ లో వస్తాయి. ఇది చూడండి, గోల్డ్ కలర్ లో వచ్చింది, చాలా విధంగా వస్తుంది. అదే విధంగా ఇది కూడా గోల్డ్ కలర్ లో ఉన్న బాల్ షేప్ లో వచ్చింది, ఇది కూడా బాల్ షేప్ లో వచ్చింది, ఇది కూడా మనకి. తర్వాత ఇది కూడా మీకు ఈ టైప్ లో వచ్చింది అనమాట, చిన్న కప్ మోడల్ లో వచ్చింది. లైట్ మనకి ఇక్కడ నుంచి పాస్ అవుతుంది, తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకి లైటింగ్ అనేది వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఇంకొక మోడల్ చూసారు కదా, ఇది గోల్డ్ రిఫ్లెక్ట్ లో వచ్చింది, బ్లాక్ బాడీలో లైటింగ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. హ్యాంగింగ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, దీన్ని వాళ్ళు కావాలంటే ఇక్కడ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా తీసి మ్యాగ్నెట్ ట్రాక్ లో పక్కన దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్ ట్రాక్స్ లో వచ్చే అడ్వాంటేజెస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. లైటింగ్ చూసినప్పుడు ఏంటంటే మనకి ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో కూలు, వాము, నేచురల్ 3 కలర్స్ లో కూడా మనకి వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్ ట్రాక్ లో వచ్చేవి. అదే విధంగా ఇక్కడ మనం చూస్తే కాబ్లైట్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా కాబ్లైట్స్ అండి. మనకి తెలిసే, ఇందాక మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క కూడా కాబ్లైట్ లో వస్తుంది. ఇది ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే మీకు ఇవన్నీ కూడా చూసారు కదా, దీంట్లో కూలు, వాము, నేచురల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కాబ్లైట్స్ లో ఉన్నవి. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే వీటిని లేజర్ బ్లేడ్స్ అంటారు అనమాట. లేజర్ బ్లేడ్స్ అంటారు. ఎక్కడైతే మనకి అసలు లైట్ ఉందా లేదా అనేది తెలియకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా ఎక్సలెంట్ గా పెట్టుకోవచ్చు. ఇంటెన్సివ్ అంటే లైట్ యొక్క లైటింగ్ అనేది చాలా తక్కువగా కావాలనుకున్నప్పుడు మనం ఇలాంటివన్నీ వాడుకోవచ్చు. దీంట్లో గ్రిడ్ మోడల్ అని, ఇలాంటి స్క్వేర్ మోడల్, దీంట్లో 4 మోడల్స్, 6 మోడల్, 3 మోడల్ అండ్ 5 మోడల్ దీంట్లో ఈ విధంగా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడిలో చాలా బెస్ట్ ప్రైస్ కి, బెస్ట్ సర్వీస్ కి మీకు దొరుకుతాయండి. చెప్పే కదా, ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడ అవుట్లెట్కి వెళ్ళినా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. హ్యాపీగా మీరు ఎక్కడ షాపింగ్ చేయొచ్చు. అదే విధంగా కొన్ని మనం స్పాట్ లైట్స్ గురించి కూడా చూసుకుందాం. ఇక్కడ దీంట్లో మీకు స్క్వేర్ మోడల్స్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్క్వేర్ అడుగుతున్నారు కాబట్టి ఈ స్క్వేర్ మోడల్స్ కూడా మనం చేసాం వీటిలలో. ఇందులో చూసారు కదా, బ్లాక్ బాడీ ఉంది, అదే విధంగా మనకి వైట్ బాడీ కూడా ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇది సింగిల్ అనుకోండి, ఇది డ్యూయల్ అనుకోండి. డ్యూయల్ లో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, వైట్ బాడీ, బ్లాక్ బాడీలో ఈ రిఫ్లెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ రిఫ్లెక్షన్ ద్వారా పెట్టుకోవచ్చు. ఇది కూడా చూడండి, ఎక్కడైతే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నాను అనుకోండి, ఈ విధంగా మనం దాంట్లో పెట్టేసుకోవచ్చు, పాసింగ్ లో పెట్టేసుకోవచ్చు. ఇవి టిల్ట్ అవుతాయి, మనకి ఈ విధంగా టిల్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం టిల్ట్ అవుతాయి. ఏదైనా ఒక పోస్టర్ కానివ్వండి, ఏదైనా ఒక ఐడల్ కానివ్వండి, అంటే దేవుడి విగ్రహాలు కానివ్వండి, అలాంటి వాటి మీద మనం ఈ విధంగా పెట్టి ఫోకస్ చేసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్ గా అవి ఫోకస్ అయ్యి చాలా హైలైట్ ఇస్తాయి అనమాట. వీటన్నిటిని కూడా మనం చేసుకోవచ్చు. అదే విధంగా ట్రాక్ లైట్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ గా దొరికే ట్రాక్ లైట్స్ అనమాట. ఇవి ఇక్కడ మనం ట్రాక్ లో పైన ఈ విధంగా వస్తుంది. పైన మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా ట్రాక్ లైట్స్ అంటారు వీటిని. ఎక్కడైనా ఏదైనా ఒక థింగ్ ని, ఒక ఐటమ్ ని మనం దీన్ని ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రాక్ లైట్స్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా 360 డిగ్రీస్ మనకి మూవ్ అవుతుంది ఇది కూడా. సో ఎక్కడైనా కావాలి అనుకున్నప్పుడు దీని యాంగిల్ మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి లైటింగ్ అనేది వచ్చేసి చాలా అద్భుతంగా దాన్ని హైలైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంది హాల్స్ లలో బుద్ధ విగ్రహం కానివ్వండి, వినాయకుడిది కానివ్వండి, లేదంటే రాధాకృష్ణుది కానివ్వండి, లేకపోతే 786 అని చెప్పిన ఒకటి కానివ్వండి, లేకపోతే ఒక క్రాస్ కానివ్వండి, సిలువ కానివ్వండి, అలాంటివి పెట్టుకొని వాటిని హైలైట్ చేయడానికి చాలా బాగా చూపిస్తారనమాట. సో అలాంటి వాటన్నిటిని కూడా మనం ఈ ట్రాక్ లైట్ ని వాడుకొని వాటిని హైలైట్ చేసుకోవచ్చు. ఇందాక మనం అనుకున్నాం కదా, సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ లలో ఇది 50 వాట్ అండి. దీంట్లో చూడండి అద్భుతంగా వస్తుంది. బాడీ చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. పైనుంచి పెట్టినప్పుడు అంటే మనకి ఈ ఆర్చ్ లో కానీ, ఫసాడ్ లైటింగ్ లో కానీ పెట్టినప్పుడు లైటింగ్ అనేది ఈ విధంగా కిందికి వస్తుంది. విల్లాస్ లలో కూడా చాలా ఏం చేస్తారంటే, పైన పవర్ సీలింగ్ ఉంటుంది, మనకి మధ్యలో మెట్లెక్కి పైకి వెళ్తారు కదా,
అలాంటి పైనుంచి కిందికి ఫాల్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి లైట్స్ అన్ని కూడా వాడుకోవచ్చు. దీంట్లో 30 వాట్ 50 వాట్ మీకు తర్వాత చిన్న 3 వాట్ నుంచి కూడా దీంట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి గ్లో ఎల్ఈడీస్ దొరుకుతాయి అనమాట. ఎవరింట్లో అయినా ఎన్ని లైట్లు ఉన్నా సరే కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లైట్ ట్యూబ్ లైట్. సో ఇక్కడ చూసారు కదా, దీంట్లో మనకి 1 ఫీట్ లో వస్తుంది. ఇది 1 ఫీట్ అనుకోండి, ఇది 2 ఫీట్ అనుకోండి, ఇవన్నీ కూడా 4 ఫీట్ లైట్లలో ఉంటాయి దీంట్లో మనకి. దీంట్లో వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్, అదే విధంగా 3 కలర్స్ అంటాం కదా, 3 కలర్ కూడా వస్తుంది. రకరకాల కదా, అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఇలాంటివి కూడా మనం దీంట్లో తయారు చేయొచ్చు. దీంట్లో మనకి 20 వాట్ అండ్ 40 వాట్ లో అవైలబుల్ ఉంది. 20 వాట్ మన దగ్గర జస్ట్ 110 రూపాయలకి వస్తుందండి. కస్టమర్ ప్రైస్ నేను చెప్పేది మీకు అది. సో ఎవరికైనా కావాలనుకున్నప్పుడు గ్లో ఎల్ఈడీలు ఎక్కడైనా వచ్చి 110 రూపాయలు ఇచ్చి ఒక ట్యూబ్ లైట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ ఏసీడీసీ ట్యూబ్ లైట్ అంటారు, ఇన్వర్టర్ ట్యూబ్ లైట్ అని కూడా ఉంటారు. ఎందుకంటే మినీ ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండదగ్గ ట్యూబ్ లైట్ అండి ఇది. మనకి చాలా అద్భుతంగా 2 అవర్స్ మనకి బ్యాకప్ అనేది వస్తుంది. ఇది అన్ని కూడా మనకి ఏపీ తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క అవుట్లెట్ లో కూడా మనకి ఇది అవకాశం అందుబాటులో ఉంటుంది. తర్వాత మనకి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు 3, వాళ్ళ దగ్గర కూడా ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అదే విధంగా మిగతా లైట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా మనకి. తర్వాత మనకి ఇక్కడ గేట్ లైట్స్ అన్ని ఉంటాయండి మన దగ్గర. గ్లో ఎల్ఈడీలో ఉండే గేట్ లైట్స్ అన్ని కూడా ఎందుకు స్పెషల్ గా చెప్తున్నానంటే ఇవి కంప్లీట్ గా మెటల్ బాడీస్ అన్నమాట. ఇవన్నీ కూడా మెటల్ బాడీస్. జనరల్ గా ఏంటంటే గేట్ బయట ఉన్నప్పుడు మనకి వర్షానికి కానివ్వండి, ఎండకి కానివ్వండి, చలికి కానివ్వండి ఇవి తట్టుకొని ఉండాలి కాబట్టి మెటల్ బాడీస్ తో మాత్రం మనం ఇక్కడ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ తో తయారైనవి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దట్టు ఇదంతా కూడా పౌడర్ కోటింగ్ అనమాట, కాబట్టి మీకు ఇక్కడ రస్ట్ అనేది రాదు. దీనికి జనరల్ గా స్టీల్ పెట్టినప్పుడు మనకి రస్ట్ వస్తుంది వానకి ఎక్కడన్నా తడిచినప్పుడు, కానీ ఇక్కడ అలాంటి ఆప్షన్ రాదు. ఎందుకు, ఇవన్నీ కూడా పౌడర్ కోటెడ్ అనమాట. ఇవన్నీ కూడా పౌడర్ కోటెడ్ అండ్ అల్యూమినియం డైకాస్టింగ్ తో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతమైన గేట్లెట్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. కూలు, వాము, న్యాచురల్ అది మీ చాయిసే. మీ గేట్లెట్ తగ్గట్టు మీరు అవి తీసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ బొలాట్స్ ఉన్నాయండి. గార్డెన్ ని కానివ్వండి, మనకి చిన్న చిన్న పార్క్స్ కానివ్వండి, వాక్ వేస్ కానివ్వండి, పాత్ వేస్ అంటారు కదా, అవన్నిటిని మనం తీసుకోవాలి, దాన్ని డెకరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి బొలాట్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఇది 1 ఫీట్ కావాలా, 1.5 ఫీట్ కావాలా, 2 ఆర్ 2.5, 3 ఈ విధంగా మీ కస్టమైజ్ అనేది గ్లో ఎల్ఈడీలో మాత్రమే మీకు సాధ్యమవుతుంది. దీంట్లో రకరకాల కలర్స్ ఉన్నాయి. మీకు ఏదైనా ఒక బ్లూ కలర్ కావాలనుకోండి, దాంట్లో బ్లూ కలర్ చేసి ఇవ్వచ్చు. అదే విధంగా మీకు ఇక్కడ జనరల్ గా గ్రే కలర్ కానివ్వండి, అదే విధంగా బ్లాక్ కలర్ కానివ్వండి పౌడర్ కోట్ చేసి ఇస్తాం. మీ కస్టమైజ్ అంటే కలర్ లో ఏదైనా కావాలనుకున్నా కూడా కస్టమైజ్ కూడా తీసుకోవచ్చు. గ్లో ఎల్ఈడీలో బొలాడ్ స్టార్టింగ్ వచ్చేసి 1250 రూపాయల్లో మీకు స్టార్ట్ అవుతుంది బొలాడ్ అనేది. అంత తక్కువ ప్రైస్ నుంచి కూడా మేము మీకు అందిస్తున్నాం. ఎందుకు అంటే గార్డెన్స్ కానివ్వండి, చెప్పే కదా పాత్వేస్, అవన్నీ కూడా మీకు చాలా ఎక్సలెంట్ గా మీరు వాటిని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు ఈ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వాక్వేస్ అన్నిటిని కూడా చాలా చక్కగా అలంకరించుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు గ్లో ఎల్ఈడీలో సాధ్యమవుతాయి. సెన్సార్స్ లో భాగంగా మనం ఇక్కడ కబోర్డ్ సెన్సార్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, కబోర్డ్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనకి లైట్ అనేది ఆన్ అయిపోయింది కదా. ఈ విధంగా మీరు చూడొచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో, చాలా అద్భుతంగా వస్తుంది. సెన్సార్ మనకి ఏ విధంగా పనిచేస్తుందో చూడొచ్చు. ఎప్పుడైతే నేను మళ్ళీ దీన్ని డోర్ క్లోజ్ చేస్తానో ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే లైట్ ఆఫ్ అయిపోయినట్టు మనకు కనబడుతుంది అనమాట. అదే విధంగా నేను ఎప్పుడైతే తీసానో మీకు ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆన్ అయినట్టు మీకు అందులో కనిపిస్తుంది. దీన్ని కబోర్డ్ సెన్సార్ అంటారండి. కబోర్డ్స్ లో జనరల్ గా మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కబోర్డ్ సెన్సార్ ఈ విధంగా వాడుకున్నప్పుడు మీకు చాలా పవర్ సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అది లైట్ ఆన్ అయ్యి ఆ విధంగా మనకి లైటింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క క్లాత్ కూడా మనకి దాంట్లో ఏవైతే మన డ్రెస్సెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇల్యూమినేట్ చేసి ఏ కలర్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఈ కబోర్డ్ సెన్సార్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అదే విధంగా ఈ ఏసీడీసీ లోనే మనకి ఇక్కడ చూసారు కదా, లీనియర్ ప్రొఫైల్లో ఈ విధంగా వస్తుంది మనకి ఇది. ఇక్కడ చూడండి, ఈ ప్రొఫైల్లో మనం ఈ విధంగా పెట్టినప్పుడైతే ఆటోమేటిక్ ఈ లైట్ అనేది ఆన్ అయిపోతుంది. ఇది కూడా మీకు 2 అవర్స్ బ్యాకప్ తో వస్తుందండి. లీనియర్ ప్రొఫైల్ అంటారు అనమాట దీన్ని. 70x50 mm ప్రొఫైల్లో ఈ విధంగా వస్తుంది. ఇది కనుక ఒకసారి ఛార్జ్ చేసుకున్నట్టు పెట్టుకున్నట్టు ఆటోమేటిక్ గా మనం ఏసీలో కూడా రన్ చేసుకోవచ్చు. అండ్ డీసీ అంటే కరెంట్ పోయినప్పుడు కూడా ఈ విధంగా మనకి లైటింగ్ అనేది ఆన్ అవుతుంది. దీన్ని కూడా ఒక మినీ ఇన్వర్టర్ లాగా మనం వాడుకోవచ్చు అనమాట. అదే విధంగా మరికొన్ని లైట్స్ గురించి నేను మీకు చూపిస్తాను. స్ట్రెచ్ ఫిల్మ్ అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి రండి ప్లీజ్. సెన్సార్స్ లోనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, స్టైర్ కేస్ సెన్సార్ అంటారు, లేదంటే స్టెప్ సెన్సార్ అంటారు. చాలా మంది ఈ విధంగా చూసుకుంటున్నారు కదా. ఒక్కొక్క స్టెప్ ఆన్ అవుతుంది, అదే విధంగా ఆన్ అయ్యుకుంటూ వస్తుంది కదా మనకి. ఎందుకంటే ఇది 32 స్టెప్స్ అంటే 32 స్టెప్స్ వరకు ఈ సెన్సార్ మనం వాడుకోవచ్చు అనమాట. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి మూవ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్ గా అవన్నీ ఆన్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఆన్ అయిపోయింది. నాకు మూవ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ విధంగా ఆన్ అయిపోయింది. మళ్ళీ జస్ట్ కాగానే మళ్ళీ ఆఫ్ అయిపోతున్నాయి. చూసారు కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినా లేదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినా కూడా మనకి ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా
సెన్సార్స్ అనేవి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నారు కదా, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తున్నాయి. ప్రతి ఒక్క స్టెప్ కి కూడా మనం దీన్ని ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మీకు దీంట్లో కబోర్డ్ సెన్సార్ కాకుండా మనం చెప్పాం కదా, అదే విధంగా మనకి ఇక్కడ చూడండి అర్థమైనట్టు మనకి మోషన్ సెన్సార్ అని కూడా వస్తుంది అనమాట. మోషన్ సెన్సార్ ఏంటంటే మనం మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ ఆన్ అవుతుంది, లేదంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. జనరల్ గా కార్డర్స్ లో కానివ్వండి, వాష్రూమ్స్ లో కానివ్వండి, అలాంటి చోట్ల మనం ఈ లైటింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా స్టెచ్ ఫిల్మ్, మనం మాట్లాడుకున్నట్టు స్టెచ్ ఫిల్మ్ అండి. దీంట్లో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మన టేస్ట్ కి తగ్గట్టు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక గెలాక్సీ లాగా ఉంది కదా, అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక నేచర్ తగ్గట్టు బీచ్ లో ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి ఇక్కడ ఒక లైట్ వచ్చింది. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక ఏరోప్లేన్ మనకి మేఘాల్లో వెళ్తున్నట్టు పైన ఎలా వెళ్తుందో ఆ విధంగా మనకి ఇక్కడ కనబడుతుంది. దీంట్లో మనకి ప్లానెట్ లో దొరికే ప్రతి ఒక్క లైట్, అంటే మనకి మార్స్ కానివ్వండి, వేరే విధంగా మనకి చాలా మందికి ప్లానెట్స్ అంటే ఇష్టం ఉంటాయి అనమాట. అలాంటి ప్లానెట్ లైటింగ్ లో కూడా చాలా అద్భుతంగా వస్తుంది. అదే విధంగా కస్టమైజ్ నేను ఎందుకన్నానంటే, మీకు ఒకవేళ గణపతి అంటే ఇష్టం అనుకోండి, లేదంటే క్రాస్ అంటే ఇష్టం అనుకోండి, జస్ట్ ఒక సవర్ పెట్టి మనకి 786 అంటే ఇష్టం అనుకోండి, అలాంటి వాటిని కూడా మనం దీంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక బుద్ధ విగ్రహం కానివ్వండి, ఏదైనా ఒకటి మన చాయిస్. ఈవెన్ మన ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, పిల్లల ఫొటోస్ కూడా మనం దీంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి స్కెచ్ ఫిల్మ్ లో సాధ్యమవుతాయి. కస్టమైజ్డ్ లైటింగ్ కి గ్లో ఎల్ఈడి పెట్టింది పేరండి. మీరు ఎక్కడైనా రావచ్చు. ఏవి చెప్పే కదా, ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అండ్ తర్వాత మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ప్రైస్ లో మనకి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటారు ఇవన్నీ కూడా. దీంట్లో ఇప్పుడు మనం దీన్ని అలెక్సాతో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలెక్సా తోటి మనం అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది మార్నింగ్ లైటింగ్ వచ్చేస్తుంది. అదే విధంగా ఈవినింగ్ అన్నప్పుడు ఈవినింగ్ లైటింగ్ కూడా వస్తుంది. దీన్ని డిమ్ కూడా చేసుకోవచ్చు. గుడ్ నైట్ అన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా కంప్లీట్ గా డౌన్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హ్యూమన్ సెట్టింగ్ లైటింగ్ అన్ని కూడా మనకి గ్లో ఎల్ఈడిలో పాసిబుల్ ఉంటుందండి. అదే విధంగా మనకి ఈ రన్నింగ్ ప్రొఫైల్ కూడా ఉంది, చూసారు కదా ఇక్కడ మీకు ఇక్కడ హలో 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 చూసారు కదా, నా వాయిస్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటి కొత్త కొత్త వెరైటీ హలో హలో చూసారు కదా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇంకోటి కూడా మీరు చూసినట్టయితే నా వాయిస్ బేస్ చేసుకొని ఆర్జీబీ కలర్స్ అన్ని కూడా దీంట్లో వస్తున్నాయి. హలో నేను కృష్ణ చూసారు కదా, అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా దాని వాయిస్ రికగ్నైజ్ అయ్యి ఆ వాయిస్ తగ్గట్టు బేస్ తోటి ఆ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మీకు గ్లో ఎల్ఈడీలో అందుబాటులో ఉంటాయండి. బెస్ట్ ప్రైస్ కి, బెస్ట్ క్వాలిటీకి, బెస్ట్ సర్వీస్ కి, వీటన్నిటికి గురించి మీరు గ్లో ఎల్ఈడీకి సంప్రదించవచ్చు. చెప్పాను కదా, గ్లో ఎల్ఈడీ ఏపీ తెలంగాణలో మనకి మొత్తం 16 అవుట్లెట్స్ ఉన్నాయి. 17 అవుట్లెట్ మనం సంగారెడ్డిలో పెట్టబోతున్నాము. జూన్ 8వ తారీఖు అది ఓపెనింగ్ కూడా ఉంది. అదేవిధంగా 3 డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు మనకి. వరంగల్, హన్మకొండ అండ్ తుర్కపల్లిలో ఉన్నారు మనకి. వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్రైస్ కి అయితే మీరు తీసుకుంటారో సేమ్ అదే ప్రైస్ కి మీకు అక్కడ అవుట్లెట్స్ లో కూడా మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. దయచేసి బెస్ట్ ప్రైస్ కిందాక మనం మాట్లాడుకున్నట్టు బెస్ట్ క్వాలిటీకి గ్లో ఎల్ఈడీని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.